షుగర్ సమస్యలు వయసు భేదం లేకుండా సమాజం ఎదుర్కొంటుందని ప్రముఖ వైద్యులు చిల్క వెంకట్రావు అంటున్నారు. వీక్షిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న ఒక వ్యాధి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరిని వదలట్లేదు. చూస్తూ ఉంటే ప్రతి ఇంట్లో మినిమం ఒకళ్ళన్నా ఉంటున్నారు షుగర్ వ్యాధి. సో ఈ షుగర్ వ్యాధి అన్నది ఒకప్పుడు ఎప్పుడు చాలా పెద్దవాళ్ళకి వాళ్ళందరూ చూసేవాళ్ళం. ఇప్పుడు మన ఒక తిండి కానీ మన లైఫ్ స్టైల్ కానీ మారిపోవటము, బరువు ఎక్కువైపోయి ఒబిసిటీ ఉండటము, దాంతోపాటు మన అలవాట్లు మారిపోవటము, అదేవిధంగా మనం తినే తిండి కూడా ఎక్కువ పెస్టిసైడ్స్ మందులు వేసి పండించడం వల్ల షుగర్ అన్నది చాలా కామన్ థింగ్ అయిపోయింది. సో ఈ షుగర్ వ్యాధిని అన్నది మనం ఎప్పటికప్పుడు గమనించుకొని స్క్రీనింగ్లు చేసుకొని ట్రీట్మెంట్లు తీసుకోకపోతే దానివల్ల చాలా అనర్థాలు అనేవి జరుగుతుంది. పర్టికులర్గా నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది షుగర్ ఉందో లేదో తెలుసుకోక దానివల్ల నా దగ్గరికి వచ్చేటప్పటికే క్రియాటినిన్లు పెరిగిపోవటము, లేదా కంటి చూపు తగ్గితే షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ బయటపడతాము, లేదా గబాలను ఏదైనా సరే గుండె ఇబ్బంది, గుండె నొప్పి లెక్కన వెళ్తే చేస్తే షుగర్ బయటపడతాము. కొంతమందికి కాళ్ళు చేతులు విపరీతమైన మంట ఉంది. సో ఇవన్నీ షుగర్ లక్షణాలు. కొంతమందికి విపరీతమైన వాటర్ అవుతూ ఉంటే నీళ్ళు తాగాలని, కొంతమందికి బాగా ఆకలేస్తూ ఉంటుంది, లేదా కొంతమంది బరువు తగ్గిపోతూ ఉంటారు. సో ఈ షుగర్లో కూడా మెయిన్గా చెప్పుకోదగ్గనైతే 2 రకాల షుగర్లు, చాలా రకాలు ఉంటాయి. అందులో మనం కామన్గా చూసేది ఏంటంటే మొదటి రకము, 2 రకం, టైప్ 1, టైప్ 2 అంటారు. ఇంకా చాలా కొన్ని సిండ్రోమ్స్ కూడా ఉన్నాయిలేండి. అందులో టైప్ 1 అంటే మనకు కామన్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పుట్టుకతో రావటము, అంటే బై బర్తే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల పుట్టుకతోనే కొంచెం షుగర్తో ప్రజెంట్ అవుతుంది. టైప్ 2 అంటే ఇప్పుడు కామన్గా మనం చూసేది లైఫ్ స్టైల్ వల్ల వస్తుందన్నది. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి 2 రకాలుగా ఫేస్ చేస్తున్నాము. ఒకటి ఏంటంటే షుగరు ఉందని తెలుసుకోక వచ్చే డ్యామేజ్లు, ఒకటి షుగర్ ఉందని తెలిసినా సరే దాన్ని పట్టించుకోకపోవటం వల్ల వచ్చే డ్యామేజ్లు. అందులో పట్టించుకోకపోవటం వల్ల ఏంటంటే ఒకటి తగిన సమయంలో ఒక కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏది సూటబుల్ అయితే ఆ మందులు రాయించుకొని, అంటే ఇప్పుడు తక్కువ ఏజ్ 30 సంవత్సరాలు 35 అలాంటి వాళ్ళకి ఒక రకమైన మందులు, పెద్ద వయసు వాళ్ళకి ఒక రకమైన మందులు పెట్టి మీకున్న ఆ రిజర్వ్ని కానీ ఆ ఫంక్షన్స్ని కానీ కాపాడాలి. ఇది చాలామందికి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావటము, పర్సనల్ ఇన్ఫెక్షన్స్ రావటం వస్తూ ఉంటాయి. అటన్నీ చూసుకొని పెట్టాలి. సో అట్లా అడ్జస్ట్ చేసుకుంటాం. కొంతమంది షుగర్ ఉందని తెలిసినా సరే, షుగర్ ఉంటే ఏంటంటే ఉంది అని మనకి డిసైడ్ అయిపోయిన తర్వాత దాన్ని కాస్త కూస్త మందులు వాడుకోవాలి. అది ఎక్కువ మోతాదులో వాడతాం, తక్కువ మోతాదులో వాడతామా అన్నది మీకున్న షుగర్, అంటే ఆ షుగర్ మోతాదును బట్టి, దాంతోపాటు మీకున్న లక్షణాలను బట్టి కంట్రోల్ అవుతుందా లేదా, దాంతోపాటు మీ లైఫ్ స్టైల్ని బట్టి. చాలామంది తిండి కంట్రోల్ ఉండదు, దానివల్ల ఏంటంటే డోసులు పెంచుకుంటూ పోవాల్సి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ షుగర్ ఉంది, మందులు వాడమన్నా సరే మందులు వాడిన తర్వాత కంప్లీట్గా తగ్గిపోయింది, మళ్ళీ కంట్రోల్ వచ్చిన తర్వాత దానికి డోస్ తగ్గించుకొని మినిమం వాడుకోవడం లేదా చూపించుకోవడం కాకుండా కొన్ని రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటున్నారు. నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, కంప్లీట్గా మేము పలానా అదేదో నూరుకొని తాగాము షుగర్ తగ్గిపోయిద్ది అన్నారు. కానీ నా దగ్గరికి వచ్చేటప్పుడు 300-400 500 షుగరు, అప్పటికి కాళ్ళు చేతులు దెబ్బతినడం, చాలామంది కంటి చూపు సడన్గా కనపడతలేదని రావటం, ఏదన్నా ఐ డాక్టర్ గారి దగ్గర పంపిస్తే షుగర్ కంట్రోల్ లేవు, రెటీనా మొత్తం పాడైపోయింది, లేదా క్రియాటినిన్ పెరిగిపోవటం, గుండె జబ్బులు రావటం, ఇట్లా జరుగుతుంది. సో వాడాలి. ఇప్పుడు మనం వాడే పదార్థాలు కొద్దిగా కాకరకాయ అని చెప్తూ ఉంటారు, మెంతు పొడులు అని చెప్తూ ఉంటారు, అవన్నీ నార్మల్గా తినొచ్చు అంతే తప్ప అదొక్కటే తీసుకొని వాడకూడదని కాదు. మనకి ఏది చేయాలనేది మన డైట్లో ఏది మిక్సింగ్ చేసుకోవాలన్నా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొంతమంది ఉన్నా సరే మేము వాడమని కూర్చుంటూ ఉంటారు, వాళ్ళకి చాలా రకాల డ్యామేజ్లు అవుతాయి. వన్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత, దట్టు పర్టికులర్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చి క్రియాటినిన్లు పెరిగిపోయిన తర్వాత మందులు పెట్టడానికి అన్నది వీలుండదు. అదేవిధంగా మా సొసైటీలో ఒక ప్రాబ్లం ఉండిపోయింది, ఇన్సులిన్ తీసుకుంటే ఆఖరి స్టేజ్ అని చాలామంది నమ్ముతూ ఉన్నారు. సో అదంతా కరెక్ట్ కాదు. కొంతమందికి ఇన్సులిన్ అవసరం అవుతుంది, కొంతమంది ఇన్సులిన్ అవసరం ఉండదు. కొంతమందికి ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, సడన్గా తగ్గించాలి, ఒక సర్జరీ ప్లాన్ చేయాలని కూడా ఇన్సులిన్ పెడతాం. కానీ మన సొసైటీలో ఇన్సులిన్ తీసుకుంటే ఇదే ఆఖరి స్టేజ్ అనే ఒక నమ్మకం అన్నది పడిపోయింది. అది చాలా రాంగ్. కొంతమంది నేను చెప్పాను కదండి, టైప్ 1 డయాబెటీస్కి అయితే పుట్టిన కాడి నుంచి ఇన్సులిన్ ఇవ్వాలి తప్పదు. టైప్ 2 వాళ్ళకి మందులు
ఇస్తాము, ఇన్సులిన్ ఇస్తాం. వాళ్ళకి అవసరాన్ని బట్టి ఏదైతే కొంతమందికి 2 మిక్స్ చేస్తాం. అంతే తప్ప అవసరమైనప్పుడు కూడా కొంతమందికి ఇన్సులిన్ తీసుకోమని చెప్పినా మేము తీసుకోము, ఎంత డోస్ అయినా ఇవ్వండి అదే వేసుకుంటాము అని చెప్పేసేసి ఈ కిడ్నీలు ఇవన్నీ పాడు చేసుకుంటూ ఉంటున్నారు. అదేవిధంగా ఈ షుగర్తో పాటు థైరాయిడ్ కానీ, బీపీలు కానీ రెగ్యులర్గా అటాక్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మన బాడీలో ఉన్న కొవ్వు శాతం కూడా తేడా వస్తూ ఉంటుంది. గుండె మీద, కంటి మీద, కాళ్ళ మీద చాలా ప్రభావాలు పడుతూ ఉంటాయి. అందుకని ఎవరైనా సరే షుగర్ పేషెంట్ ఉన్నారంటే మీ కాళ్ళు స్క్రీన్ చేసుకోవాలి, నరాలు చూసుకోవాలి, గుండె ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే రెస్పాండ్ అవ్వాలి, మీ కంటి చూపు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా సరే యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే వెంటనే రెస్పాండ్, ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ దాకపోవటం అనేది షుగర్ పేషెంట్లో చాలా కామన్గా ఉంటుంది. అదేవిధంగా షుగర్ ఉండి కూడా నేను వాడను అంటే మినిమం ట్యాబ్లెట్లన్నా మీకు ఏది అవసరమో అది వాడుకోవాలి. అంతేకాకుండా అట్లా వాడకుండా వీటితోనే హై షుగర్స్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నోస్ చేయడానికి మేము HbA1c అని టెస్ట్ అని, ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ అని చేస్తాం. HbA1c 6.5 కన్నా తక్కువ ఉన్నప్పుడు ప్రీ డయాబెటిక్ కానీ రిస్క్ ఫ్యాక్టర్ లేనప్పుడు కొంతమందికి డైట్తోనే మేము ట్రీట్ చేస్తాం. అలాంటి వాళ్ళు ఓకే. అట్లాకుండా 3 నెలల యావరేజ్ 11, 12 ఉన్నా సరే మేము అసలు ట్యాబ్లెట్ వేసుకోమనేసి ఓన్లీ డైట్ మీద అనేసి అంత పాడు చేసుకుంటున్నారు. అలాంటివి చేయొద్దు. మీరు షుగర్ వచ్చింది అంటే ఎంత జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యం అంత మంచిది. లేకపోతే మాత్రం లోపల డ్యామేజ్లు జరిగిపోతూనే ఉంటే మనిషి మాత్రం బయటకు నార్మల్గా ఉంటాము. సో షుగర్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటే, ఎప్పటికప్పుడు కన్సల్టేషన్ తీసుకుంటే జాగ్రత్తగా మందులు వాడుకోండి. థ్యాంక్ యూ.